ఇప్పుడు జమానా అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటే తిరుగుతుంది. ఫోన్లల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. ఇంట్లో వాడుకునే వస్తువులు కార్ల దాకా అన్నిట్లల్లో ఏఐనే పెడుతుర్రు. గంతెందుకు ఇల్లు దూడ్చేతందుకు ఏఐ రోబోట్ క్లీనర్లు కూడా అంగట్ల 8,000కే దొరకవైతే. రాబోయే రోజుల్లో ఇండ్లల్లో పనులతోటి ఇక పనే ఉండదేమో. గా పనులన్నీ రోబోలే చేసి పెడతాయి కావచ్చు. ఆల్రెడీ చైనా జపాన్ వంటి దేశాలల్లో అవి డ్యూటీలకు ఎక్కినాయి కూడా ఆడాడా. అట్నే సేమ్ మనం రోబో సినిమాలో చూసినట్టు ఇప్పుడు ఏఐ రోబోలతోటి డాన్సులు ఫైటింగ్లు కూడా వేయిస్తుర్రట. రాబోయే రోజులల్లో మనుషుల ఆటలు బంద్ చేసి రోబోలతోటి ఆటల పోటీలు ఒలింపిక్స్ పోటీలు పెట్టేటట్టున్నారు కదా. చూడు, ఈ చైనాలో యూనిట్రీ అనే రోబోల కంపెనీ వాళ్ళు 2 రోబోల నడుమిట్లా బాక్సింగ్ పోటీలే పెట్టిర్రు. ఏకంగా 2 రోబోలు ఐషికి తైషి అని ఎట్లా పంచులిచ్చుకుంటున్నాయి చూసిరా. ఓదాన్నోటి కింద పడేసుకొని మళ్ళా సర్రున పైకి లేస్తున్నాయి, పంతలు వల కొట్టుకుంటున్నాయి. మళ్ళా మనుషుల లెక్క తొండాట లేనే లేదు. రోబోలకు రోబోలే కాదు, మనుషులతోటి ఇట్లా రోబో బాక్సింగ్ చేస్తే ఎట్లుంటుందని మనిషి కూడా రోబోతోటి బాక్సింగ్ ఆడిండు. ఈ రోబోట్రీ కంపెనీ వాళ్ళు నెల రోజుల లోపట రోబో నడిమిట్లా ఈ బాక్సింగ్ పోటీలు పెడుతురట. దానికోసం అవి ఆర్పార్ అయ్యేటట్టు ట్రైనింగ్ ఇస్తురట. ఇక ట్రైనింగ్ వాళ్ళని ఐషికి తైషి అని రోబోలు పంతల వల్ల కొట్టుకుంటున్నాయి. ఇట్లా ఈ రోబో కంపెనీ వాళ్ళు ఇప్పటికే మనుషులు లెక్కనే ఉండే మస్తు గల రోబోలను తయారు చేసి ప్రయోగాలు చేస్తున్నారు. బాక్సింగే కాకుండా ఎగిరిచ్చుడు దుంకిచ్చుడు అసొంటివి కూడా మంచిగానే చేపిస్తున్నారు. ఇప్పటికి పోరగాళ్ళు గ్రౌండ్లు ఆడుడు బంద్ చేసి వీడియో గేమ్లు ఆడుడే ఎక్కువ అవుతున్నది కదా. ఇక ఇసొంటివి వస్తుంటే రాబోయే రోజులలో రోబోలే మనుషుల జాగాల గ్రౌండ్లోకి పోయి ఆటలు ఆడుకొని పోటీలు పెట్టుకుంటాయేమో కదా.